దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి సాయంకాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి నేటి కార్యక్రమము చాలా ప్రత్యేకమైనది, చాలా అవసరమైనది. దేవుని బిడ్డలారా, మరి ఈ అనుదిన ప్రార్థన 200 రోజులు జరిగిందంటే దేవుని కృప. ఇంచుమించు మరి ఎన్ని నెలలు 200 రోజులు అంటే 7 నెలలు. సో సగానికి పైగా సంవత్సరంలో దేవుని కృపను బట్టి మరి ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పనులు, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, అటు పరిచర్యలు కానీ ఇటు వ్యక్తిగతంగా కానీ ఏ రకమైనటువంటి బిజీ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో ఒక గంట ప్రతిరోజు గడపాలి అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పము, ఒక స్ట్రాంగెస్ట్ డిజైర్ దేవుడు అనుగ్రహించినాడు. 200 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాం. ఒక చరిత్ర, దేవుడి సన్నిధిలో 200 days డైలీ 1 hour కూడా మనం గడపగలిగినామంటే గొప్ప ఆశీర్వాదం అది. అదే రీతిగా రేపటి నుంచి సాయంకాల ప్రార్థన మేబీ ఉండకపోవచ్చు, ఎప్పుడైనా అవసరాన్ని బట్టి చేస్తాము. రేపటి నుంచి ఉదయకాల ప్రార్థన ఉంటుంది. 4 గంటలకే లేచి, ఎందుకంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 4 o'clock అనేటటువంటిది దేవుడు చేయమని చెప్పినటువంటి ఒక టైం, వేకోజాము అనేటటువంటిది దేవుడు చెప్పిన టైంకి మనం లోపడుతున్నాం. రెండవది ఏంటంటే, ఆ టైంలో మనం ప్రార్థన చేయడం వల్ల చుట్టుముట్టు ఎవరికి డిస్టర్బ్ కాదు. మనం అదే 5 గంటలకు 6 గంటలకు చేస్తే అందరు లేస్తారు కాబట్టి అదొక డిస్టర్బెన్స్గా వాళ్ళు చూస్తారు. 4 o'clock అయితే అందరూ పండుకుంటారు, మనం లేస్తాం. అది కరెక్ట్ టైం దేవుడిని స్తుతించడానికి ఒక ఆలోచనతో మరి 4 to 5 అనుకుంటున్నాం. ప్రతిరోజు 1 hour దేవుడిని స్తుతించాలి వేకుని అని. అది కూడా చాలా సంవత్సరాలు చేశాం. అది గజ్వల్లో ఉన్నటువంటి అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్కి అది కూడా కొత్త కాదు. కొన్ని సంవత్సరాల తరబడి వేకువనే ప్రభుత్వాలు గడిపిన దినాలు ఉన్నాయి. ఆఫ్లైన్ ద్వారా ఉన్నాయి, ఆన్లైన్ ద్వారా ఉన్నాయి. సో దేవుడు ఇచ్చినటువంటి కృప, ఆయన సన్నిధిలో మనం ప్రార్థనలో కొనసాగడానికి దేవుడు చూపిస్తున్న తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. ఫ్రమ్ టుమారో ఆన్వర్స్ సాయంకాల నైవేద్యం కాకుండా ఉదయకాల స్తుతి నైవేద్యం దేవునికి మనం సమర్పిస్తాం. అది ఎంతకాలమైనటువంటిది మనం చెప్పలేము. సాయంకాలం నైవేద్యము 200 days అయితే చేద్దాం అనుకున్నాం. దేవుడు అవకాశం ఇచ్చినాడు 200 రోజులు విజయవంతంగా కంప్లీట్ చేయడానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరొకసారి రాత్రికాల సమయంలో మీ నామాన్ని కీర్తిస్తూ ఉంటుండగా, ఘనపరుస్తూ ఉంటుండగా మా స్థుతులు మీరు అంగీకరించండి. ఏ పాటి వారము అంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి వారం తండ్రి. జీవము గల నీవు సజీవుడవు, యుగయుగాలు జీవించే దేవుడవు. నిన్ను ఘనపరిచే భాగ్యమును మట్టి పురుగులకైన మాకు మీరు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, దిగిరండి, మా స్థుతులు అంగీకరించండి. మీ బలమైనటువంటి అభిషేకం అందరి మీద మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. సకల పొంచుతూ ఉన్న చీకటి దురాత్మంతకార దయ్యపు శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువా, నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువా,
పరభావమించు ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమే ప్రభువా నిన్ను నమ్మి నేనెందు పోదమన్నా గమనించుచున్నవారు నా వెంట ఉంచి ఉండి నన్ను కృంగదీయనెంత ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి పగబూని వారు నన్ను ఆతమార్చ దోషియున్న మరణంబు నుండి నన్ను కరుణించదీగాను. ప్రభువా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమే లేదు నాకు. జీవంపు వెలుగువైనా నీ సన్నిధానమందు నే సంచరించుచు నే జారిపోవకుండా ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నిన్ను నమ్మి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నరులే
ఉన్నా నిన్నే సేవింతు దేవా ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నా నిన్నే సేవింతు దేవా ప్రభువా నిన్నాశ్రయించిన నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు నరులేమి చేయగలరు భయమేమీ లేదు నాకు ప్రభువా స్తోత్రం. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అనుగ్రహించితివే లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతిగణ మహిమల అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా పరవాసినైతిని వాగ్దానములకు వారసున్నను నిశిక్షణలు అనుకువతోనే నీ కృప పొందేదా
అందుకే ఈ స్తుతిగల మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతిగల మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నీ ముఖము చూచుచు పరవశించెదనే, ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నీ ముఖము చూచుచు పరవశించెదనే, ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా, స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా, స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేని నీ కృపలేని కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. దేవునికి స్తోత్రం. చివరిగా మనకు పాట పాడుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయా నీ దయా, నాకిల జీవనమే నీవయ్యా. వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయా నీ దయా, నాకిల జీవనమే నీవయ్యా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా, ఆశయు చాలదు నిన్ను వర్ణింపగా. జ్ఞానము చాలదు నిన్ను గ్రహింపగా, ఆశయు చాలదు నిన్ను వర్ణింపగా. ఎన్నోళ్ళు మాకున్నను కారణము, ఎన్నోళ్ళు మాకున్నను కారణము, అతులిత మగుని మహిమను చాటడం. సగను ప్రభునే నిన్ను సేవింపగా, సగను ప్రభుని నిన్ను సేవింపగా. వర్ణన కందని తేజోమయుడా, చిత్రమయా నీ దయా, నాకిల జీవనమే నీవయ్యా.
మనశిపరచించవు పతితుల దావము బలి అయితివయా పతితుల దావము బలి అయితివయా అసమానము నీ ప్రేమ విధానము అనితర సాధ్యమే రక్షణ కార్యము అనితర సాధ్యమే రక్షణ కార్యము వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిలా జీవనమే నీదయా అలమాదు సలము నాకిలలే పలికిన దీనుడా నాయకయ్యా అలమాదు సలము నాకిలలే పలికిన దీనుడా నాయకయ్యా మరణము నుండి మహిమతో లేచి మరణము నుండి మహిమతో లేచి మనుషుల చెల్లని ఆశ్రయమైతి నీ కౌగిటనే తలవాల్చునయా నీ కౌగిటనే తలవాల్చునయా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిలా జీవనమే నీదయా వర్ణన కందని తేజోమయుడా చిత్రమయా నీదయా నాకిలా జీవనమే నీదయా నాకిలా జీవనమే నీదయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ధ్యానం విందాం. రైట్. స్తోత్రం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు పూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. చదువు మన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదివిన లేఖన భాగములో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. బైబుల్ మనకు ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకటి ఏంటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించిన వారిని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క ప్రణాళికను డ్యామేజ్ చేసిన వారిని జ్ఞాపకం చేస్తుంది. ఇద్దరిని జ్ఞాపకం చేస్తుంది. దావీదు దేవుని ప్రణాళికలో బహుగా వాడబడి దేవుని సంకల్పము జరిగించిన దావీదు గురించి చెప్తుందా? ఆ వెంటనే షిమ్మి గురించి మాట్లాడతాడు. ఆ వెంటనే మరి యోనాతాను గురించి మాట్లాడతాడు. ఆయన పేరేం పేరు? యోనాతాన కుమారుడు. అబ్షాలోం గురించి అంటే అబ్షాలోం ఎంతో కీడు చేశాడు. అంటే చరిత్రలో ఒక ఆదర్శవంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, చరిత్రహీనులుగా కూడా ఉన్నారు. ఈ లైన్ మనం గుర్తించాలా. యోబు గురించి లేఖనం ఏం మాట్లాడుతుందంటే, అతడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక ఫిగర్. ఎప్పటికీ యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో
ఇక్కడ అంటాడు 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను. మొదట మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు నామమును ఎవరైతే బోధించినారో ఆ ప్రవక్తలను జ్ఞాపకం చేసుకోవాలి, వారిని గుర్తుపెట్టుకోవాలి, వారిని మాదిరిగా పెట్టుకోవాలి. శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకుని సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడు. అంటే యోబును ఎందుకు దేవుడు అంత అద్భుతంగా వాడుకున్నాడంటే తన 2 లక్షణాల గురించి జ్ఞాపకం చేస్తున్నది. యోబు చరిత్ర ఈరోజు బైబిల్లో ఉన్నదంటే దానికి కారణం ఏమిటి? 2 సంగతులు. ఎంతో కనికరమును, జాలి గల మనస్సు గలవాడు. ఏలియాను మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తున్నది. ఏ లక్షణాలు? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అయినప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశారని చరిత్రలో ఒక ఆసక్తిపరమైన ప్రార్థన పరుడుగా అనేకులకు మాదిరిగా ఉన్నాడు. మరి యోషువను మనకు గ్రంథమే ఉంది, యోషువ గ్రంథం. మరి ఏలియా గురించి గ్రంథాలు ఉన్నాయి, ఎలీషా గురించి గ్రంథాలు ఉన్నాయి. యోషువను ఎందుకు జ్ఞాపకం చేస్తుంది మనకు? ఆయన చరిత్రలో ఎట్లా విశ్వాస వీరుడుగా ఉన్నాడు. లక్షల మంది బయలుదేరినారు ఐగుప్తు నుండి, కానీ 2 యోషువ కాలేబులు మిగిలారు. సో యోషువ మీద ఈరోజు మనకు ఏముందన్నమాట? ఒక గ్రంథం ఉంది చరిత్రలో. మరి కోరా గురించి ఒక గ్రంథం లేదు, కానీ మన పేరుంది చరిత్రహీనుడుగా. దాతన్ అభిరాముల గురించి గ్రంథాలు లేవు, కానీ వారి పేర్లు ఉన్నాయి చరిత్రహీనులుగా. కానీ యోషువ గురించి ఒక గ్రంథం ఉంది. నేను ఏమాత్రం విడువను ఎడబాయని దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి ఒక అదృష్టవంతుడిగా యోషువ ఉన్నాడు. సూర్యచంద్రుని ఆపినటువంటి అదృష్టవంతుడిగా ఉన్నాడు. యోషువ చాలా గొప్ప కార్యాలు జరిగించినాడు దేవుని బిడ్డలారా మోషే తర్వాత. అయితే మనకు ఫ్రమ్ ద బిగినింగ్ ఆదాము దినాల నుంచి కూడా మనం మొదలుకొని ధ్యానిస్తే చరిత్రహీనుడుగా కయ్యను మిగిలిపోయినాడు. ఏబేలు మరి హతసాక్షుల్లో మొదటి స్థానానికి వచ్చినాడు దేవుని కొరకు. ఏబేలు రక్తం మొదలు పెడుతున్నది అన్నాడు. అంటే మన రక్తం కూడా దేవుడిని మొరపెట్టేదిగా తయారు కావాలి. మన యొక్క సర్వ ఇంద్రియములు కూడా దేవుడిని మొరపెట్టేదిగా తయారు కావాలి. ఈరోజు చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఫిగర్గా మిగిలిపోవడానికి గల కారణాలు ఏమిటి? చరిత్రహీనులుగా మిగిలిపోవడం గల కారణం. 2 సమకాలీనులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి కయ్యూను ఏబేలు సమకాలీనులు కదా, పెద్ద డిఫరెన్స్ ఉన్నారు. సంవత్సరాల తరబడి డిఫరెన్స్ లేదు కదా. కానీ ఒక ఎదుగుదలని ఇంకోటి ఓర్వలేకపోయినాడు. కయ్యూని యొక్క ఎదుగుదల, కయ్యూని యొక్క విశ్వాసతను, కయ్యూను దేవునితో నడుస్తున్న విధానాన్ని చూసి ఏబేలు యొక్క ఎదుగుదలను చూసి కయ్యూను ఓర్వలేకపోయినాడు. యాకోబు యొక్క ఎదుగుదలను చూసి ఏశావు ఓర్వలేకపోయాడు. సమకాలీనులు వీళ్ళంతా. ఈ ఎవరైతే అభివృద్ధి పొందుతున్నారో అన్ని విషయాల్లో విశ్వాసతలో వారిని చూసి ఓర్వకుండా ఉన్న వాళ్ళేమో అక్కడనే ఆగిపోయారు. మరి వాళ్ళేమో విశ్వాస విరుడుగా ముందుకు వెళ్ళిపోయారు. అంటే ఒక వ్యక్తి దేవుని చేతుల్లో వాడబడుతున్న వ్యక్తిని చూసి మనము శక్యమైతే వారిని ఆశీర్వదించాలి. వారి మీద ఆశీర్వాదం మనకు ఉంటుంది. యేసుప్రభువు అందుకే ప్రవక్తని ఎవడైతే మిమ్మల్ని చేరదీస్తాడో వాడు ప్రవక్త ఫలము పొందడానికి అర్థమైంది. వాని ఇంట్లో కూడా రేపు ఒక ప్రవక్త లేస్తాడు. ఈరోజు ప్రవక్తను గుర్తించాడు కదా, వాని ఇంట్లో కొన్ని ప్రవక్తలు లేపాలనుకుంటాడు దేవుని బిడ్డలారా. కానీ యేసుప్రభువును దూషించి ఈ శాపము మా మీద మా పిల్లల మీద ఉన్న వారి చరిత్రహీనులుగా మిగిలిపోయినారు. అంటే చరిత్రలో యేసుప్రభుల వారు చరిత్రలో ఉన్నాడండి, ప్రపంచ చరిత్రలో ఉన్నాడు. ఆయనలో లక్షణాలు ఏంటి? ఆయన వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా. అంటే ఆ సాధు తత్వం ఏదైతే ఉందో ఒక చరిత్రకారుని తయారు చేశారు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి గురించి మనం మాట్లాడతాం. భారతదేశం మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాలు డాక్టర్ భీమరావు, బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు? మరి మన కత్తి బట్టి యుద్ధం చేశారు. ఎక్కడ కత్తి బట్టి యుద్ధం చేయలే. వారిలో గర్వం లేదు. మహాత్మా గాంధీ గారు కొండ మీద ప్రసంగాన్ని చేతబట్టుకొని అహింస అనే ధర్మంతో ఆయన యుద్ధం చేస్తాడు. అదే నా ఆయుధం అన్నాడు. అంటే దీనత్వము అనేటటువంటి తత్వం ఎవరైతే కలిగి ఉన్నారో వీరు చరిత్రలో వీరులుగా, చరిత్రలో ఒక ఉన్నతమైనటువంటి ఫిగర్గా మిగిలిపోయారు. కానీ గర్వంతులు మరి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అందరూ ధృవీకరించినారు. ఆయన అండరాన్ని తనాన్ని చాలా ఎదుర్కొన్నాడు బాబాసాహెబ్ గారు. ఆయన క్లాస్లో రానియలే, కిటికీల దగ్గర కూర్చోబెట్టారు, డోర్ బయట కూర్చోబెట్టారు. అక్కడనే కూర్చొని ఆయన చదువు నేర్చుకున్నాడు. మరి ఆయన తిరుగుబాటు చేయలేడు కదా. దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా గారు ఎంతో తిరుగుబాటుతనానికి గురైనటువంటి సమాజాన్ని మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచ చరిత్రలో, ప్రపంచ పట్టంలో ఈరోజు దక్షిణాఫ్రికాను ఆయన ఉంచగలిగినాడు. అంటే ఆయన యుద్ధం చేసిన మనిషి కాదు,
నెల్సన్ మండేలా గారు కూడా దీనత్వంతో మహాత్మా గాంధీ గారి లాగా మరి ఆయన సిద్ధాంతపరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనము ఒక జ్ఞాపక కర్తలుగా ఉండాలి. యెహోవా జ్ఞాపక కర్తలారా అంటారు 103వ కీర్తనలో. ఇంత అద్భుతమైన మాట ఏమన్నాడు చదవండి. 103వ కీర్తన దయచేసి ఎన్నో వచనం అది. ఆయనను స్తుతించండి, ఆయన ఆజ్ఞకు లోబడి వారలారా స్తుతించండి. గుర్తుందా అది? యెషయాలో రైట్. రవి గారు ఉండడం మనకు అదృష్టం. యెషయా ఎన్నో అధ్యాయం? యెహోవా జ్ఞాపకకర్తలారా అనే మాట యెషయా గ్రంథంలో ఉందంట, చూడండి ఒకసారి. స్తోత్రం. లేకపోతే మొబైల్లో బైబిల్ ఉంటే సెర్చ్ చేయండి. యెహోవా జ్ఞాపక కర్తలారా అనే మాట మనకు కావాలి. ఆన్లైన్ ద్వారా చూస్తున్న వాళ్ళు అంత డీప్గా మనకు ఫాలో అయ్యేటోళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. నేను కీర్తనలు అనుకున్నాను. వస్తలేదా అందులో? తమ్ముని ఫోన్లో వస్తలేదా ఏంటి? నీ నామమును తీయంతును నిఖిలాలోక పూజుడా. నీ నామమును తీయంతును నిఖిలాలోక పూజుడా. అనుదినము నీ సేవనే చేతునయ్యా, అనుదినము నీ సేవనే చేతునయ్యా. నీ నామమును తీయంతును నిఖిలాలోక పూజుడా. సర్వేశ్వరా ఆది అంతమునైనా మరుండవు, సర్వము నీవైనా
62:7 యెషయా ప్రవచన గ్రంథం 62:7లో యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి అన్నాడు. ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? దేవుని జ్ఞాపకకర్తలు కొందరు భూమి మీద ఉన్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి జ్ఞాపకాల్లో ఎప్పుడు వీరు మర్చిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. అందులో ఒకడు పౌలు, అందులో ఒకడు దావీదు, అందులో ఒకడు అబ్రహాం, అందులో ఒకడు ఏలియా, రోషం కలిగి దేవుని నామం. అంటే దేవునికి జ్ఞాపకర్తలు కొందరు మంచివారు ఉన్నారు, కొందరు. ఇప్పుడు సాతాను కూడా దేవుడు మర్చిపోతారా? సాతాను చేసిన డ్యామేజ్, మన మనుషులు చేసిన డ్యామేజ్ మర్చిపోతారా? ఎంతో కీడు చేసినటువంటి వ్యక్తులను కూడా దేవుడు మర్చిపోడు, ఎంతో మేలు చేసిన వ్యక్తులను కూడా దేవుడు మర్చిపోడు. అయితే దేవుని కొరకు మనం ఏదైనా ఒక చరిత్ర సృజించాలంటే దేవుని బిడ్డలారా, ఒక నెల్సన్ మండేలా, లేకపోతే ఒక మహాత్మా గాంధీ, ఒక డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఒక పెరియార్ రామస్వామి కానీ, ఒక సమకాలీన ప్రాధాన్యత ఇవ్వాల్సిన వ్యక్తి కాణిశరామ్ గారు. అంటే వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే వీళ్ళు ఎక్కడ కూడా కత్తి చేత పట్టిన వాళ్ళు కాదు, చరిత్రలో ఉన్నారు. కొంతమంది మరి కత్తులు చేతబట్టిరు కానీ చరిత్రలో లేరు. కత్తుల బల్యము చేతబట్టి అని ఒక ఏంటంటే అది కత్తుల బల్యము చేతబట్టి దుష్టుల మెడలు పారదోడి నీవు మరి చరిత్రలో లేరు. కానీ ఏ కత్తి పట్టకుండా కొందరు చరిత్ర వీరులుగా ఉన్నారు. ఎందుకు? వీరు పట్టినటువంటి కత్తి ఒకటి ఉన్నది. రోమిలకు రాసినటువంటి పత్రిక, మా యుద్ధోపకరణాలు ఏంటండి శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఒక సంగతిని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు రోమిలకు రాసిన పత్రికలు. మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనములో ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, పైన చెప్పాడు, మీరు ఖడ్గం పట్టుకొని వస్తారా? ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, హింస అయినను, శ్రమ అయినను, ఉన్నవైనను, రాబోవైనను ఏవి మా క్రీస్తు ప్రేమ ఉండే పాపలేవు. మరి ఏం పట్టిండే మీరు? మీరు ఆయుధం ఏందయ్యా? ఎంత గొప్ప ఆయుధం మీరు కలిగి ఉన్నారంటే, మేము నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచు ఉన్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. ఒక గొర్రె ఎక్కడ కూడా అది కోపం వచ్చినట్టు గొర్రెను మనం చూడడం. గొర్రె కోపం రాదు. యేసుప్రభుల వారు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఈరోజు మనం చరిత్రలో ఒక ఉద్యోగాన్ని తీసుకురావాలి దేవుని నామమున అంటే, మనలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏం తెలుసా దేవుని బిడ్డలారా? వదకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచబడే లక్షణం మనకు ఉండాలి. సజీవ యాగముగా మన శరీరాన్ని దేవునికి సమర్పించే అలవాటు మనకు ఉండాలి. ఎందుకు అవసరమా అండి? కొంతమంది నాకు విచిత్రం అనిపిస్తుంది, ఆత్మీయంగా ఏ హెచ్చరిక చేసిన వానికి వెంటనే కోపం వస్తుంది. ఏ హెచ్చరిక చేయను, బ్రదర్ దిస్ ఇస్ నాట్ రైట్ వే, యూ హ్యావ్ టు చేంజ్ దిస్ యాటిట్యూడ్, యూ ఆర్ ద సన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎ గుడ్ యాటిట్యూడ్ అని చెప్పినాం అనుకో. నీకు అవసరం దట్ ఇస్ ఎంటైర్ పర్సనల్. సింపుల్గా, అరే ఇట్లా జీవితంలో ఇది పాపం రా నాయన, ఇది రహస్యంగా నువ్వు సిగరెట్లు తాగొద్దు, లేకపోతే నువ్వు ఈ రకమైనటువంటి పాపకార్యాలు చేయొద్దు అంటే వాడికి గర్వం వచ్చేస్తుంది. వాణ్యం వాడుకుంటాడు దేవుడు. అరే నువ్వు నీ కష్టజీతంలో దేవుని నమ్మకం కదా అని గర్వం వస్తుంది, వెంటనే కోపం వస్తుంది. దశంగా పడుతుంది, ఆయన ముఖమంతా మారిపోతుంది. దాంట్లో ఏం దినత్వం ఉంది? ఏ హెచ్చరిక మనకి ఎవరు చేసినా వెంటనే లోబడుతుంది, సులువుగా లోబడేటువంటి తత్వం గొర్రె పిల్ల స్వభావం. అట్లా ఎప్పుడైతే మనం లోబడి ప్రతి విషయంలో కూడా మారు మనసు పొందుతూ వస్తామో, మనం పోయిన తర్వాత చరిత్ర జ్ఞాపకం చేసుకుంటాం. మనం పోయిన తర్వాత ఆ చరిత్రలో మన పేరు ఉంటుంది అనమాట. ఈరోజు పౌలు పేరు ఎందుకు ఉన్నదండి? పౌలు అంటాడు, మేము గారావించు తల్లిలాగున్నాం అన్నాడు. ఎంతో దీనత్వంతో వాళ్ళు జాలి కలిగి జీవించినారు లోకంలో. ఈరోజు పౌలును 2000 ఏళ్ళుగా సంఘం జ్ఞాపకం చేసుకుంటుంది. ఈరోజు ఎంతోమంది భక్తులు ఒక చంపకొడితే ఇంకో చంపించిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్న చరిత్ర. సాధు సుదర్శన్ గారి గురించి మనందరికీ తెలుసు. ఈరోజు ఆయన గురించి కూడా ప్రపంచమంతా మాట్లాడుకుంటారు. ఆయన ఒకసారి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తూ గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తుంటే చైన్లో కలుస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పాడంట. ఇప్పుడు ఎవరో అన్యమత ప్రచారం చేస్తుందని చెప్పేసి ఆ చేతిలో ఉన్నటువంటి ఆ కొడవలు తీసుకొని సుదర్శన్ గారికి కొడితే
ఆయన నెత్తి వలిగిపోయి రక్తం కారుతుంది. నెత్తి వలిగిపోయి రక్తం కారుతూ ఉంటే తిరిగి ఆయన ఒక్క మాట కూడా లేదు. పర్వాలేదే, ఎంత దినత్వం ఉంటే ఆ స్థితి ఉంటుంది చెప్పారు. మనకి ఎవరైనా ఒక మాట అంటేనే అంత మనం పెద్ద తగదాయితాం, అవసరమైతే పిటిషన్ వేస్తాం, కేసు లాగుతాం, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం. ఆడేవాడు నాకనికి అనుకుంటాం, వాడేవాడు నాకు కొట్టడానికి, నన్ను ఒక బూతు మాట మాట్లాడడానికి మనం సహించం. మరి సుందర్ సింగ్ గారిని రక్తం గారి కొట్టే కూడా లెట్ దెమ్ ఫర్గివ్. అంటే ఎప్పుడైతే ఆ స్థితి మనలో వస్తుందో దాన్ని ఏమంటారంటే యేసు ప్రభుల వర్షంలో మీరు ఒక ముందు చేసిన ప్రార్థన, నా ఇష్టము కాదు నీ చిత్తము. అంటే మనలో ఉన్న స్వచ్ఛతము కంప్లీట్గా చచ్చిపోయినప్పుడు మాత్రమే ఈ వదకు సిద్ధమైన గొర్రె పిల్లలాగా మేము ఉన్నామని చెప్పుకునే జోన్ వస్తుంది అన్నమాట. స్వచ్ఛత మాట ఏ కాస్త మనలో దాగి ఉన్నా కూడా వి కాంట్ సే దట్ ఐ యామ్ ద ల్యాంబ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెప్పగలుగుతాం మనం? చెప్పలేదు. ఆయన దేవుని బిడ్డలారా, వారు దినమెల్లా వధింపబడుచు ఉన్నారంట దేవుని బట్టి. ఈరోజు తిమోతి జ్ఞాపకం వస్తున్నాడు పౌలుకు, ఎందుకంటే ఎంతో జాలి దీనత్వము సులువుగా లోబడి మనిషి తిమోతి. ఫలానా పని చేయి తిమోతి అంటే వెంటనే ఆ పనికి పూడుకునే తత్వం. ఆయన ఆసక్తి ఎంత బలమైందంటే ఆయన ఆసక్తిని అనేకులు ప్రేరేపించబడుతున్నారు దేవుని పరిచర్య కొరకు. తిమోతిలో చెప్పు చూపించడానికి ఏలెత్తి చూపించడానికి ఒక తప్పు లేదు, ఒక గర్వపు మాట లేదు, ఒక తిరుగుబాటు చరిత్ర లేదు. తనకి తిరుగుబాటు చరిత్ర అందరికీ చూడండి, వాళ్ళ దీనత్వం ఉండదు, వాళ్ళ స్వార్థతత్వం ఉండదు, గొర్రె లాంటి స్వభావం ఉండదు, వాళ్ళ గాడిద లాంటి స్వభావం ఉంటుంది. స్వెటర్లో పడే తత్వం కాదు. నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాను, మీరు గాడిద వలన గుర్రం వలన ఉండకనడం అంటే అది అంత త్వరగా లోబడే జంతువులు కావాలి. కాబట్టి ఈరోజు మనము దేవుని బిడ్డలారా, పౌలు జ్ఞాపకాలలో తిమోతి ఉన్నట్టుగా దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండాలి. ఎట్లుండాలి దేవుని జ్ఞాపకాల్లో? మంచివారు ఉందామా చెడ్డవారు? ఇప్పుడు నా జ్ఞాపకాల్లో కొందరు ఉన్నారు, కొందరు మంచి ప్రార్థన పరులు ఉన్నారు, కొందరు తిరుగుబాటుదారులు ఉన్నారు, కొందరు సమర్పణ గల వారు ఉన్నారు, కొందరు వ్యభిచారులు ఉన్నారు, కొందరు మనకి ఎంతోమంది ఉంటారు కదండి. అరే పలానా వ్యక్తి, అరే వాడబోయి వేస్ట్ అంటే వెంటనే ఎందుకు మన జ్ఞాపకాల్లో వాడు ఏమున్నాడు, పలానా వాడు వేస్ట్ కాడు బాయ్, పలానా వ్యక్తి జ్ఞాపకం రాని, ఆ వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తారు బాయ్, పలానా వ్యక్తి జ్ఞాపకం రాని, అరే ఆ వ్యక్తి చాలా మంచోడు బాయ్, చాలా యథార్థవంతుడు, చాలా సాధుతత్వం, ఎప్పుడు ఎవరు ఒక మాట అన్న మనిషి కాదంట. వెంటనే ఎవరైనా ఒక మనిషిని చెప్పంగానే అంటే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మన మనసులో వస్తున్నటువంటి కంక్లూజన్ ఏమిటి అనేది మనం నెమరు వేసుకుంటూ మన గురించి అవతల వారి వ్యక్తిలో ఎటువంటి కంక్లూజన్ వస్తుంది, మన గురించి దేవుని మనసులో ఎటువంటి కంక్లూజన్ వస్తుంది. ఇప్పుడు మన గురించి దేవుడు చూసిన అనుకో, మన పేరు ఎత్తంగా, ఇప్పుడు యోగు పేరు ఎత్తంగానే ఏమన్నాడు దేవుడు, అతడు ఎంతో యథార్థవంతుడు. వెంటనే దేవుని జ్ఞాపకాల్లో ఒక చరిత్ర ఉద్యోగం గురించి. దావీదు పేరు ఎత్తంగానే అతడు నా హృదయానుసారుడు అంటాడు, దానియేలు పేరు ఎత్తంగానే అతడు నాకు బహుప్రియుడు అంటాడు. ఎవరి పేరు ఎత్తినా ఒక చరిత్ర ఉంది. ఈరోజు నీ పేరు నా పేరు కూడా చరిత్రలో ఉన్నతమైనటువంటి బహుమానం అందుకునేదిగా ఉండాలి తప్పే మరి ఆయన చరిత్రలో మన పేరు లేకుండా చేయడానికి సాతాను చెత్త విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు, సాక్షి సమూహంలో లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఒక ఆదర్శవంతమైన వ్యక్తులు ఒక రోల్ మోడల్గా లేకుండా మనల్ని చిట్ట చివరి దశలో కూడా కొందరు సాక్ష్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళని ఎందుకు చరిత్రహీనుడుగా వాళ్ళని చేయడానికి సాతాను శత విధాల ప్రయత్నాలు చేస్తాడు. చిట్ట చివరి దశలోనే కదా ఇస్కరియోతు యూదా సాక్ష్యం పోగొట్టుకున్నాడు. చిట్ట చివరి దశలోనే ఎంతో మంది సేవకులు డబ్బుకు బానిసలు అయిపోయిన వాళ్ళు, ఈ లోక వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారు, వ్యభిచారానికి బానిసలు అయిపోయిన అద్భుతమైన సేవ చేసిన వాళ్ళు, చిన్న విషయాల్లో సాక్ష్యం పోగొట్టుకున్న వాళ్ళు ఏంటో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము దేవుని జ్ఞాపకాలలో నమ్మకమైన వ్యక్తులుగా, బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటటువంటి జ్ఞాపకం మన పట్ల దేవునికి ఉండాలి. కానీ వాడు కొంచెం డౌట్ పట్టే పరిస్థితి అనేది ఉండదు. అడుగుదాం, ప్రభువా మేము నీ సన్నిధిలో విజయం సాధించిన వేరు, లోకంలో విజయం సాధించడం. లోకంలో అశోకుడు విజయం సాధించడు ఖడ్గాని బట్టి. శివాజీ గారు ఎంతోమంది ఉన్నారు ఖడ్గాని చేతబట్టి దేశం కూడా యుద్ధాలు చేసినారు. కానీ దేవుని దగ్గర ఆ రకమైన యుద్ధం పనిచేయదు. దేవుని దగ్గర మనం చేయాల్సిన యుద్ధం వేరు, యుద్ధ ఉపకరణలు వేరు. ఇక్కడ దీనత్వము, సాధుతత్వము, తగ్గింపు గుణము, మంచితనము, ఆశా నిగ్రహము, ప్రేమ, సంభాషణ ఉప్పు వేసినట్లు, గారావించినట్లు, ఇక్కడ ఆయుధాలు వేరు. కనుక ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాల చేత మనము ధరించబడి మరి ప్రత్యేకంగా వదకు సిద్ధమైన గొర్రెలు ఎంచబడడానికి ఇష్టపడదాం.
మనలో ఇంకా దాగి ఉన్నటువంటి అహము అనేటువంటి క్రూర మృగాన్ని చంపివేయమని దేవుని అడుగుతున్నాం. దాని కొరకు పౌలు అంటారు, నేను సిలువ వేయబడి తిని అంటారు. మనం అహం అనేటటువంటి చీకటి శక్తికి మనం సిలువ వేయబడాలి. మనలో ఉండకూడదు, అది పనిచేయకూడదు. అప్పుడే కొంత చరిత్ర సృజించే వ్యక్తుల దిశలో మనం వెళ్తాం. మన గురించి గ్రంథాలు రాసుకునే స్థాయికి మనం వెళ్తాం. గ్రంథాలు మన పేరెత్తుకునే స్థాయికి మనం వెళ్తాం. ప్రసంగాల్లో మన పేరెత్తుకునే స్థాయికి మనం వెళ్తాం. అటువంటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడానికి దేవుడు మన కృపను అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ఒక నూతన తీర్మానంతో మనం ముగించుకుందాం. స్తోత్రములు తండ్రి, యెహోవా జ్ఞాపకకర్తలారా అని మీరు సెలవిస్తూ వచ్చినటువంటి విషయాన్ని బట్టి నీకు స్తోత్రం. వదకు సిద్ధమైన గొర్రెలు ఎంచబడ్డ వారు మాత్రమే జ్ఞాపకాల్లో ఉంటారు. తిమోతి, నీ కన్నీళ్లు జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. ఈరోజు నా గురించి నువ్వే జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. నాలో కన్నీళ్ళు లేని జీవితం ఉన్నదా? నాలో పరిశుద్ధత లేని జీవితం ఉన్నదా? నాలో వేషధరణతో కూడుకున్న జీవితం ఉన్నదా? అయ్యా, నా తలాంతులు, నా ఆలోచనలు, నా హృదయం అంత ఎరిగిన దేవుడు నీకు ఏ రీతికి నేను జ్ఞాపకం వస్తున్నాను. బలానమ్మకమైన మంచి దాసులనే జ్ఞాపకం నీ పట్ల నేను కలిగి ఉండాలి. విశ్వాస వీరుల యోధులను ఉండాలి. దయగల తండ్రి, మీ ఆత్మకార్యం జరిగించండి. తబడ వాక్యాన్ని ఫలింపజేయండి. మహిమ గణత ప్రభావం మీరు సకల పొంచి ఉన్న చీకటి దురాత్మందకార దయ్యపు శక్తులు లేస్తున్నాములు గద్దిస్తున్నాం. మళ్ళీ రేపటి దినాన వేకువనే మీ సన్నిధిలో మేము అందరం కనబడటం మీ కృపను అనుగ్రహించి మహిమ గణత ప్రభావం మీరే పొందమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్.